వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందరికీ అభయం బులిచ్చు చేయి కందువగు శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. శ్రీవాస్తు ప్రేక్షకులకి శ్రీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు. మనం రాశుల ఫలితాలు తెలుసుకుంటున్నాం. ఇవాళ ధనుర్రాశి యొక్క ఫలితాలను తీసుకుందాం. అయితే ధనుర్రాశి వారికి మొదటగా ఈ రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, అలాగే ఉత్తరాషాఢ 1 పాదం ఈ రాశి వారికి ఈ 3 నక్షత్రాలు ఉండటం జరుగుతుంది. అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14 గాను, వ్యయం 11 గాను, అలాగే రాజపూజ్యం 5 గాను, అవమానం 6 గాను ఉంది. అయితే గురువు ఈ రాశి వారికి కొంత ఆదాయ వ్యయాలు ఆల్రెడీ ఈ రాశి వారు కొంత ఒక 5-6 సంవత్సరాల ముందు ఏలినాటి శనితో ఇబ్బంది పడి దాన్ని దాటి కొంత ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అర్ధాష్టమ శని రూపంలో శని ఉన్నాడు. అంటే శని ఈ రాశి వారికి 4వ స్థానంలో మీనంలో ఉన్నాడు. ఇప్పుడు అంటే అర్ధాష్టమ శని అనేది ఈ రాశి వారికి నడుస్తుంది. ఎప్పుడైతే అర్ధాష్టమ శని నడుస్తుందో కొంత శని వల్ల అనారోగ్యపరమైన సమస్యలు ఉండొచ్చు, కొంత మానసికమైన ఆందోళన ఉండొచ్చు, ఏ పనైనా తలపెట్టినప్పుడు కొద్దిగా వెనక్కి వెళ్ళే పరిస్థితులు ఉండొచ్చు. ఖచ్చితంగా మనం తీసుకునే నిర్ణయాల వల్ల గత సంవత్సరం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, రేపు తీసుకునే కావచ్చు, కొంత ఇబ్బందికరంగా అయ్యే పరిస్థితులు ఉంటాయి. అలాగే నూతన వాహనం కొనుక్కునే యోగ్యత కూడా ఈ అర్ధాష్టమ శనిలో ఉన్నప్పుడు శని అనేది కల్పిస్తాడు. సరే, దానివల్ల ప్రమాదాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కొంత అర్ధాష్టమ శని ఉండటం వల్ల కొన్ని ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి. అంటే వాహనంతో ప్రమాదాలు కావచ్చు, అది చిన్నమైనా కావచ్చు, పెద్దమైనా. కొద్దిగా శని యొక్క స్థితి అర్ధాష్టమ శని, అష్టమ శని లేదా ఏలినాటి శని ఉన్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలతో వ్యవహారం చేయాలి. ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు కొద్దిగా 1-4 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. మనం ఇంతకుముందు శనిగ్రహం మీద ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేయటం ఉంది. శని స్థితి ఎక్కడెక్కడ ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలని చెప్పని. కాబట్టి ఈ రాశి వారికి సరే ఆదాయం ఎక్కువ ఉన్నా, వ్యయం తక్కువ ఉన్నా, కొంత తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్త ఉంటాయి. ఆదాయం ఎక్కువ ఉంది కదా అని మన నిర్ణయాలు తప్పు చేస్తే అది మళ్ళీ మనం ఇబ్బంది పడే పరిస్థితులు లేకుండా ఉండాలి. అయితే ఈ రాశి వారికి గురుడు యొక్క యోగ్యత బాగుంది. ఏంటంటే గురుడు 7వ స్థానంలో, అంటే సప్తమ స్థానంలో ఉన్నారు. అంటే వివాహ పరంగా కావచ్చు, ఏదన్నా అనుకుంటే కొంత అవకాశం డిలే ఉన్నా ఈ సంవత్సరం ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా అది ఫలించే అవకాశం ఉంది ఈ రాశి వారికి. అలాగే ఉద్యోగ రీత్యా ఏదన్నా ఉన్నతికి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా, లేదా వ్యవహార రీత్యా విదేశం, ఇలా ఏది అనుకుంటే అది కొద్ది జూన్ వరకు వీరికి పాజిటివ్గా ఉంది. జూన్ నుంచి సంవత్సరాంతం దాకా మళ్ళీ 8వ స్థానంలో గురుడు వస్తాడు. కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అలా అంటే ఇబ్బందికరంగా అంటే పనులు మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉంటాయి, ఆటంకాలు ఏర్పడే పరిస్థితి ఉంటాయి. అందులో శని స్థితి కూడా అంత యోగ్యతగా లేదు. కాబట్టి ధనుర్రాశి వారు కొద్దిగా ఆలోచన చేసి ముందుకెళ్ళే పరిస్థితి ఉండాలి. అలాగే ఈ రాశి వారికి గురుడు మళ్ళా మధ్య భాగంలో 9వ శుభస్థానంలోకి వస్తాడు, 9వ స్థానం భాగ్యస్థానంలోకి వస్తాడు. అటువంటి సమయంలో కొంత మళ్ళీ కాస్త రిలీఫ్ వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. ఏదేమైనా కానీ ఈ రాశి వారికి గురుడు యొక్క యోగ్యత సంవత్సరం కొద్దిగా పర్వాలేదు. శని స్థితి మీకు ఇందాక చెప్పడం జరిగింది, కొద్దిగా అర్ధాష్టమ శని స్థితిలో ఉన్నాడు. రాహు 3, 2 స్థానాల్లో ఉంటాడు. తద్వారా కొంత పాజిటివ్గానే ఉంటుంది ఈ రాశి వారికి. అంటే అనుకున్న కార్యక్రమాలు ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. కొంత ఆకస్మికంగా ధనం అంటే మనం ఇంతకుముందు వస్తుందో రాదా అనుకుని కొంత వెనక్కి వచ్చే అవకాశం ఉంటాయి ధనుర్రాశి వారికి. అలాగే ఈ రాశి వారికి కేతువు కూడా 9, 8 స్థానాల్లో ఉన్నాడు. కేతువు సాధారణమైన సుఫలితాలను అయితే ఈ రాశి వారికి అందిస్తారు. అయితే ఈ రాశి వారు ముఖ్యంగా శనికి సంబంధించి కాస్త శని మంత్రం జపం చేసుకోవటం అవకాశం ఉన్నప్పుడు శనివారం కానీ లేదా శని త్రయోదశి రోజు కానీ శని దర్శనం చేసుకొని కాస్త తైలాభిషేకం చేసుకోవటం అనేది మంచి పద్ధతి. అలాగే గురు, రాహు, కేతు మంత్రాలు చదువుకోవటం, సుందరాకాండ పారాయణం చేసుకోవటం, ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవటం మంచిది. ఎందుకంటే మానసిక ఆందోళన లేదా ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.